నాయక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక సార్వభౌమునిగా పూర్ణ కుంభముల స్వాగతాలు పలికి రాజమీలమణి ధర్మ దేవతే రాగమాల పాడే నాలుగు వేదములు తన్మయత్వమున చెలగి మారు మ్రోగే న్యాయ ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామచంద్రుని గుణగణాల గురించి ఆయన నడిచినటువంటి మార్గంలో మానవాళ్ళంతా నడిచి శ్రీరామ రాజ్యాన్ని పునర్నిర్మించాలని హిందువులందరూ ఈరోజు ముక్త కంఠంతో ప్రపంచవ్యాప్తంగా శ్రీరామ తత్వంతో శ్రీరామమయంలో ఈరోజు శ్రీరాముని తత్వంతో ప్రపంచమంతా కూడా ఆ శ్రీరాముడు నడిచినటువంటి ధర్మ మార్గాన్ని ఆ 16 గుణాలను ఈరోజు మానవాళ్ళంతా నేర్చుకొని శ్రీరామ తత్వంతో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని ఈ విధంగా శ్రీరామనవమి చేస్తున్నటువంటి ప్రతి ఒక్క హిందువులందరికీ కూడా వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ శ్రీరామనవమి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క హిందువులందరికీ వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు రాముని పేరు రాముని చరిత్ర మానవులందరికీ తెలిసిందంటే మానవులందరూ ఈరోజు రాముని మార్గంలో నడచాలని తెలియజేసినటువంటి వ్యక్తి వాల్మీకి మహర్షి. సంపూర్ణ రామాయణాన్ని 24,000 శ్లోకాలలో 6 కాండలుగా ప్రతి ఒక్కరికి సరళమైన భాషలో అందరికీ అర్థమయ్యే విధంగా సంపూర్ణ రామాయణాన్ని లిఖించి శ్రీరాముని గొప్పతనాన్ని దశ దిశలా ప్రపంచవ్యాప్తంగా తెలియజేసినటువంటి వ్యక్తి వాల్మీకి మహర్షి. ఈరోజు వాల్మీకి మహర్షి సంతతులు అయినటువంటి మనమందరూ ఆ వాల్మీకి మహర్షి సూచించినటువంటి రామ మార్గంలో మరి హిందూ ధర్మంలో ప్రతి ఒక్కరూ నడిచి శ్రీరామ రాజ్యాన్ని పునర్నిర్మించాలని చెప్పి ప్రతి ఒక్క హిందువుకి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులందరి తరఫున తెలియజేసుకుంటున్నాం. ఈరోజు శ్రీరాముడు ప్రపంచవ్యాప్తంగా దేవుడు కాయడానికి కారణం ఆయన నడిచినటువంటి ఆ ధర్మ మార్గం, ఆయన పట్టుకున్నటువంటి 16 గుణాలే ఆయనను మానవ రూపంలో పుట్టినటువంటి శ్రీరాముణ్ణి ఈరోజు మహనీయునిగా దేవునిగా ప్రతి ఒక్కరూ కొలుస్తున్నారు. మరి ఆ మనిషి రూపంలో పుట్టినటువంటి శ్రీరాముడు నడిచినటువంటి పట్టుకున్నటువంటి
ఆ ధర్మాన్ని, ఆ 16 గుణాలను ప్రతి ఒక్క మనిషి అవలంబించాలని మరి వాల్మీకి మహర్షి రచించినటువంటి మొట్టమొదటి కావ్యం శ్రీరాముని గురించి 16 గుణాలే. మరి ఆ 16 గుణాలు కోన్వస్మిన్ సాంప్రదంలోకే గుణవాన్ కచ్చ వీర్యవాన్ ధర్మజ్ఞస్య కృతజ్ఞస్య సత్యవాక్కో దృఢవ్రతః చారుత్రేణ చ కోయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాంసక కస్యైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ధృతిమాన్ కో అనసూయకః కస్య విప్రతి దేవాంచ జాతరోషస్య సంయుగే. మరి ఈ 16 గుణాలు ఉన్నటువంటి ఆ శ్రీరామచంద్రుని మార్గంలో ప్రజలందరూ నడచాలని ఆ రోజు సూచించినటువంటి ఆ వాల్మీకి మహర్షి రక్త సంబంధికులైనటువంటి మనమందరూ మొట్టమొదటగా ఆ 16 గుణాలను పట్టుకోవాలా, ధర్మ మార్గంలో నడవాలని కోరుకుంటూ ఈరోజు రాముని చరిత్ర ప్రపంచానికి తెలిసిందంటే ఆ రోజు లిఖించినటువంటి ఆ వాల్మీకి మహర్షి కారణం. అయితే మరి ఈరోజు ధర్మ మార్గాన్ని నిలబెట్టినటువంటి ఆ శ్రీరామునికి ధర్మ సూక్ష్మాలను చెప్పింది ఎవరంటే మరి ఆయన గురువుకే గురువైనటువంటి ధర్మవ్యాధుడు. ధర్మవ్యాధుడు ఒక వాల్మీకి జాతికి చెందినటువంటి మహానుభావుడు. ఆయన నేర్పినటువంటి ఆ ధర్మ మార్గాలతోనే మరి శ్రీరాముడు ధర్మ మార్గాన్ని అవలంబించి ఈరోజు జగత్ విఖ్యాతి కాంచడం జరిగింది. మరి శ్రీరామునికి నేర్పినటువంటి మరి శ్రీరామునికి కథను రాసి వాల్మీకి మహర్షి ముందుకు తీసుకొని వస్తే ఆ రోజు ధర్మ మార్గాన్ని సూచించినటువంటి వాల్మీకి ధర్మవ్యాధుడు మన బోయ జాతిలో పుట్టినందుకు మనమందరూ కూడా గర్వించాల్సిన కారణం ఉందని తెలియజేసుకుంటున్నాను. మరి ఆ రోజు శ్రీరాముడు సీతను అపహరించిన టైంలో ఎటు వెళ్ళాలో తెలియక అయోమయంలో కొట్టుమిట్టాడుతూ లక్ష్మణుతో అడవులంటూ తిరుగుతూ సీతా సీత అంటూ అలమటిస్తుంటే ఆ రోజు మరి శబరి మాత దగ్గరికి చేర్చుకొని నాయన అంటూ ఆయనకు నేరేడి పండ్లు తినిపించి సీత జాడ గురించి నువ్వు విశ్వముఖ పర్వతంలో ఉన్నటువంటి మరి ఆంజనేయ స్వామిని కలసమని మరి సుగ్రీవుడిని మీరు స్నేహం చేయమని సుగ్రీవుడు నీకు మార్గ నిర్దేశకుడు అవుతాడని చెప్పి ఆ రోజు శబరిమాత చెప్పడం ద్వారా ఆయనకు పోయినటువంటి ప్రాణాలు తిరిగి రావడం జరిగింది. మరి కడుపు నిండా అన్నం పెట్టినటువంటి శ్రీరామునికి కడుపు నిండా అన్నం పెట్టినటువంటి జాతి ఏదైనా ఉందంటే అది వాల్మీకి జాతే. మరి అదే విధంగానే శ్రీరామునికి స్నేహితుడైనటువంటి మరి గుహుడు ఆ రోజు గుహుడు అంటాడు, నా మిత్రుడు ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన వాల్మీకి జాతి మీద ఉంది కనుక మన వాల్మీకులందరూ కూడా మరి గుహుడు రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తెలియజేస్తాడు శ్రీరాముని గురించి, ఆయన గుణగుణాల గురించి, ఆయనకున్నటువంటి మిత్రత్వం గురించి వాల్మీకులందరికీ తెలియజేసి ఆ రోజు శ్రీరామునికి ఆశ్రయం ఇచ్చినటువంటి జాతి ఏదైనా ఉందంటే అది వాల్మీకి జాతి మాత్రమే. మరి ఆ రోజు శ్రీరాముడు ఎటు వెళ్ళాలో తెలియక సైన్యం లేక మరి రావణాసురుడు అపహరించుకున్నాడని తెలిసిన తరువాత తనకు సైన్యం కోసం ఆశ్రయం ఇచ్చినటువంటి మరి సుగ్రీవుడు ఎవరంటే మన వాల్మీకి జాతికి చెందినటువంటి మహారాజు. మరి ఆయన వెంట నడిచినటువంటి హనుమంతుడు మరి కోతులందరూ కూడా మన జాతికి చెందినటువంటి వాళ్ళే అని చెప్పి మనమందరూ కూడా గ్రహించుకోవాలా. ఈ విధంగా అడుగడుగున శ్రీరాముని చరిత్ర మొత్తం ఎత్తుకుంటే ఆ రోజు ధర్మాన్ని నేర్పించినటువంటి వాళ్ళైతేనేమి, అన్నం పెట్టినటువంటి వాళ్ళైతేనేమి, స్నేహితులైనటువంటి వాళ్ళైతేనేమి, మరి వెంట నడిచినటువంటి సైన్యం అయితేనేమి, ప్రతి ఒక్కరు కూడా వాల్మీకి జాతి బిడ్డలే అని చెప్పి మనమందరూ కూడా తెలుసుకోవాలా. మన వాల్మీకులందరూ కూడా గర్వించాలని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఈ విధంగా శ్రీరామునికి అండుదండలుగా ఉంటూ మరి శ్రీరాముని ముందు నడిపించినటువంటి వాల్మీకి చరిత్ర మాత్రము ఈరోజు కనుమరుగైన పరిస్థితి ఉంది. కనుకనే ప్రతి ఒక్క హిందువు కూడా ఈరోజు ఎక్కడైతే శ్రీరాముని గుళ్ళు ఉన్నాయో, శ్రీరాముని విగ్రహాలు ఉన్నాయో, ఆంజనేయ స్వామి రాతి విగ్రహాలు ఉన్నాయో, ఎక్కడైతే సీతమ్మ వారి పవిత్రత గురించి, పాతివర్తం గురించి మాట్లాడుకుంటారో,
ఎక్కడైతే అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు శ్రీరాముని గురించి ఎవరైతే ఆ రోజు రామ లక్ష్మణ్ గురించి మాట్లాడుకుంటారో వాళ్ళందరూ కూడా ఈరోజు వాల్మీకి జాతి బిడ్డలకు రుణం పడి ఉండాలని చెప్పి మనమందరూ కూడా తెలియజేస్తున్నాం. మరి ఇదే విధంగానే ప్రపంచంలో ఉన్నటువంటి శ్రీరాముని గుళ్ళన్నింటిలో కూడా వాల్మీకి మహర్షి విగ్రహాలు పెట్టాలని చెప్పి ఈరోజు వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులందరి తరఫున మరి శ్రీరామ భక్తులందరికీ మరి శ్రీరాముని గుళ్ళను మెయింటైన్ చేస్తున్నటువంటి ధర్మకర్తలందరికీ కూడా మేమందరూ కూడా వేడుకుంటున్నాం. ఈ విధంగా రాముని చరిత్ర తీసుకొని వచ్చినటువంటి వాల్మీకి మహర్షి, వాల్మీకి బంధువులు, వాల్మీకి రక్త సంబంధం అంతా కూడా మరి ఈరోజు శ్రీరాముని ఆ రోజు సంపూర్ణ రామాయణాన్ని అడవులలో లిఖించినటువంటి వాల్మీకి మహర్షి ఆ రోజు ఆ సంపూర్ణ రామాయణాన్ని అడవుల నుంచి పల్లెలకు, పల్లెల నుంచి పట్టణాలకు, పట్టణాల నుంచి దేశ విదేశాలన్నిటికి కూడా తిరిగి ఈరోజు రాముని గుళ్ళంతా కూడా వాడవాడల ఊరిలో కూడా ఉన్నాయంటే దానికి కేవలం వాల్మీకి జాతి మాత్రమే అని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఆ శ్రీరాముని గురించి మనమందరూ కూడా ఈరోజు ఈ విధంగా కలుసుకోవడం, ఆయన గుణగణాల గురించి చర్చించుకోవడం, ఆ మహానుభావుని పేరు తలుచుకొని మనమందరూ చరితార్థులు కావడం మనకందరికి కూడా చాలా ఆనందకరంగా ఉంది. ఈరోజు ఈ శ్రీరామనవమి సందర్భంగా అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గంలో సొసైటీ కాలనీ టీవీ టవర్ పార్క్ నందు విచ్చేసినటువంటి వాల్మీకి బంధుమిత్రులందరితో పాటు హిందూ సమాజం మొత్తానికి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులందరి తరఫున శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో శ్రీరామ తత్వంతో, శ్రీరామమయంతో ప్రపంచమంతా నిండే విధంగా వాల్మీకుల భుజస్కంధాల మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై వాల్మీకి, జై వాల్మీకి, జై వాల్మీకి, జై ధర్మవేదుడు, జై ధర్మవేదుడు, జై ధర్మవేదుడు, జై శబరిమాత, జై శబరిమాత, జై శబరిమాత, జై గుహుడు, జై గుహుడు, జై గుహుడు, జై గుహుడు, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై వాల్మీకి, జై వాల్మీకి, జై వాల్మీకి. దేవతే శంఖమూదగ పూలవాన కురిసే రాజమకుటమే ఒసగెలే నవరత్న కాంతిని రాజనం సూర్యవంశ సింహాసనం పులకించి చేసే అభివందనం సామ్రాజ్య లక్ష్మియే పాద స్పర్శకి పరవశించిపోయే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ ఈరోజు భారతదేశం మొత్తం కూడా వాల్మీకి గారు రచించినటువంటి రామాయణంలోని రాముడికి ఎంత గొప్ప చరిత్ర ఉందో ఆ చరిత్రను పురస్కరించుకొని ఈరోజు శ్రీరామనవమి జరుపుకుంటున్న అందరికీ, భారతీయుల ప్రజలందరికీ పేరు పేరున శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ వాల్మీకి సంఘం అధ్యక్షులైనటువంటి అన్న పులి శ్రీనివాస్ అన్న గారికి బహుజన సేన తరఫున ప్రేమపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క చిత్రపటాన్ని ఇవ్వడం జరిగింది. వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్లో ఏ రిజర్వేషన్ కోసం అయితే ఒక మూలాధారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క కోణంలో
వారి ఉద్యమాలని కొనసాగించి వాళ్ళు విజయం సాధించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి పోరాటాలకు బహుజన సేన ఎప్పుడూ ఎల్లవేళలా తోడుంటుందని తెలియజేస్తూ జై భీమ్, జై వాల్మీకి. చాటే రామశాసనము తిరుగులేనిదని జలధి బోధ చేసే రామరాజ్యమే పౌరులందరిని నీతి బాట నిలిపే రామ మంత్రమే తారకం బహుశక్తి ముక్తి సంధాయకం రామనామమే అమృతం శ్రీరామ కీర్తనం సుకృతం ఈ రామచంద్రుడే లోక రక్షయని అంతరాత్మ పలికే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమేక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా చెలువు మీర పంచవటి సీమలో తమ కొలువు చేయ సౌమిత్రి ప్రేమతో తన కొలువు తీరి రాఘవుడు భామతో శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా రాముగని ప్రేమగుని రావణు చెల్లి ముకు చెవుల కోసె సౌమిత్రి రాసిల్లి రావణుడా మాట విని పంతము పూని మైథిలిని కొనిపోయే మాయలు కన్ని శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా రఘుపతిని రవిసుతుని కలిపెను హనుమా కృపు చేసెను సుగ్రీవుని రామవచన మహిమా ప్రతి ఉపకృతి చేయుమని పలికెను కపులా హనుమంతుడు లంక చేరి వెదకెను నలు దెసలా శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా
చరితమును తెలిపెదమమ్మ ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మ దశరథ సూనుడు లంకను దాసి దశకంఠు తలలు కోసి దశరథ సూనుడు లంకను దాసి దశకంఠు తలలు కోసి ఆతని తమ్ముని రాజును చేసి సీతను తెమ్మని పలికే చేరవచ్చు ఇల్లాలిని చూసి శీల పరీక్షను కోరె రఘుపతి అయో నిజపైనే అనుమానమా ధర్మమూర్తి రామచంద్రుని ఇల్లాలిగా ఈ పరీక్ష పతి ఆనతి తలదాలికి అగ్ని దూకే సీత పతి ఆనతి తలదాలికి అగ్ని దూకే సీత హుతవాహుడు చల్లబడి సాగించెను మాట హుతవాహుడు చల్లబడి సాగించెను మాట సురల పొగడ ధరణిజతో పురికి తరలె రఘునేద శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మ ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మ 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 హోలే సా హోలే సా హోలే సా హోలే హోలే సా ఏటయిందే గోదారమ్మ ఎందుకీ బులికి పాటు గగురు పాటు ఎవ్వరో వస్తున్నట్టు ఎదురు చూస్తున్నది గట్టు ఏమైనట్టు నాకు కూడా ఎడమ కన్ను అదురుతుంది మీదట్టు మన సీతారామ స్వామికి మంచి ఘడి రాబోతున్నట్టు హోలేసా హోలేసా హోలే సా హోలే సా ఏటయింది గోదారమ్మ కృష్ణయ్యకు పింఛమైన నెమిలమ్మల దుంకులాట దుంకులాట ఎంకన్నకు పాలు దాపిన పాడావుల ఎగురులాట ఎగురులాట రామునికి సాయం చేసిన ఉడుత పిల్లల ఉరుకులాట ఉరుకులాట చెప్పకనే చెబుతున్నవి చెప్పాకనే చెబుతున్నవి మన సీతారామ స్వామికి మంచి ఘడి రాబోతున్నట్టు హోలే సా హోలే సా హోలే సా హోలే సా ఏటయింది గోదారమ్మ ఎందుకీ బులికి పాటు గగురు పాటు ఎవ్వరో వస్తున్నట్టు ఎదురు చూస్తున్నది గట్టు ఏమైనట్టు నాకు కూడా ఎడమ కన్ను అదురుతుంది మీదట్టు మన సీతారామ స్వామికి మంచి ఘడి రాబోతున్నట్టు హోలే సా హోలే సా హోలే సా హోలే హోలే సా హోలే సా హోలే సా హోలే సా హోలే హోలే
గుక్కెడు మంది అనుకుంటుందా గద్దెను ఏలే రాజ్యము ఇచ్చిన మాట తప్పుకుంట బోయలకు చేసెను మోసము చిచ్చులు పెట్టి విడగొడుతుందా స్వార్థం కోసం రాజ్యము గద్దెను కూల్చే బలముందన్న మాటను మరిచిందా కులము అరే నోట్లకు సీట్లకు అమ్ముడు పోతే ఎస్టీ హోదా ఎట్లా వస్తది మనలో మనమే ఐక్యత వీడితే బోయల బలము ఎట్లా తెలుస్తది బోయల గుంపులు ఏకమౌదము నాయకుల నిలదీసి అడుగుదాం ఇయ్యకుంటే మన సత్తా చూపుదాం పోరాటంలో వీరులౌదము లే పోయన్నా తిరగబడే నీ సమయమే ఇదిరా లే పోయన్నా సింహమోలే గర్జించి దూకరా లే పోయన్నా బానిస బతుకులు వీడుదామురా లే పోయన్నా పరిగీసి ఇక పోరు చేయరా కొత్తగేమి మేము అడుగుతున్నామా మీ ఇంట్లో సొమ్ము గుంజుతున్నామా ఏండ్ల కింద తాతల త్యాగాలు ఒరిగిన వీరుల నెత్తుటి మడుగులు వేల కొలదిగా పుస్తెలు తెగిన ఆడబిడ్డల చీకటి చరిత నమ్మిన మాటకు ప్రాణాలిడిచి సంపుకున్న మా మూర్ఖపు ఘనత అరే సొమ్ము చేసుకొని కొందరు గులికిరి అమ్ముకుంటనట్టేట ముంచిరి ఎస్టీలున్న మమ్ముల మార్చిరి రిజర్వేషన్ల దూరం చేసిరి అందుకే లే పోయన్నా తిరగబడే నీ సమయమే ఇదిరా లే పోయన్నా సింహమోలే గర్జించి దూకరా లే పోయన్నా బానిస బతుకులు వీడుదామురా లే పోయన్నా పరిగీసి ఇక పోరు చేయరా మధురాక్షరం ఆరోగ్య కవితాశేఖం వందే వాల్మీకి కవి కోకిలం. ముందుగా రామాయణం రచించిన మహా ఆది కవికి పాదాభివందనాలు చేస్తూ ముందుగా ఈరోజు ఇక్కడ వచ్చిన ప్రజలందరికీ రాష్ట్ర ప్రజలందరికీ కలిపి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా శ్రీరామనవమి అంటేనే అన్నదమ్ములైతే ఎట్లుండల్లా, భార్యాభర్త అంటే ఎట్లుండల్లా, మనం కలిసిపోయే దాంట్లో ఎట్లుండాలా అని చెప్పి మనకు మార్గదర్శకంగా నిలిచి రాముడు లోకానికి మనం ఎట్లుండాలని చెప్పి తెలియజేసిన మొదటి వ్యక్తి శ్రీరాముడు అయితే శ్రీరాముని ఈరోజు శ్రీరాముని గురించి చరిత్రగా చెప్పుకుంటున్న రోజులు ఇవి. అలాంటి వ్యక్తిని మన వాల్మీకి మహర్షి రామాయణం రచించి వాల్మీకి మహర్షి ఆయన రాముని గురించి గొప్ప విషయాలన్నీ చెప్పినాడు కాబట్టి ఈరోజు రామరాజ్యం బాగుందని చెప్పి తెలియజేస్తున్నాము. అదేవిధంగా వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసులు అన్నగారికి ఈరోజు బర్త్డే శిశువు తెలియజేయడం జరిగింది. అలాంటి వ్యక్తి జాతి కోసం, కేవలం జాతి కోసం ప్రతినిత్యము కష్టపడుతున్న వ్యక్తి మా అధ్యక్షుడు శ్రీనివాసులు గారు. ఆయన ఎన్నో రోజుల నుంచి వాల్మీకుల కోసం ఎన్నో రోజులుగా కష్టపడుతున్న వ్యక్తి. ఎక్కడైనా కూడా వాల్మీకులకు అన్యాయం జరుగుతుందంటే మొట్టమొదటిగా దగ్గర ఉండి వాల్మీకులకు మేము తక్కువ వాళ్ళం కాదు, మాకు అన్ని ప్రతి ఒక్క తానే అన్యాయం జరుగుతూ ఉంది, మా వాల్మీకులు ఎస్టీ జాబులో చేర్చేందుకు కూడా వాల్మీకులంతా ఐక్యతగా చేస్తామని చెప్పి ప్రతి ఒక్క ఊరికి పోవడం జరిగింది. ఇక్కడ కమిటీలు వేయడం జరిగింది. ఆ కమిటీలు వేసిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరిని పిలిపించి ప్రతి ఒక్క తానే మీటింగ్స్ పెట్టడం జరిగింది. ఎన్నో రోడ్ రోకాలు కానీ మీటింగులు కానీ పెద్ద పెద్ద మీటింగులు కూడా ఆయన చేయడం జరిగింది. మాకు ఆయన వెనక్కి అడుగులో అడుగు చేస్తున్నాం కాబట్టి, ఆయన అడుగుజాడులు నడుస్తున్నాం కాబట్టి ఉద్యమం అంటే ఎలా చేయాలి, మనం ఏ రకంగా నడుచుకోవాలని చెప్పి చెప్పిన వ్యక్తి. ఆయనకు ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అందరికీ హ్యాపీ బర్త్డే ఆయనకి చెప్పి అందులో ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ స్వీట్ తీసుకొని ప్రతి ఒక్కరూ తీర్థప్రసాదాలు తీసుకొని ఈ కార్యక్రమం పెద్ద కార్యక్రమం చేపట్టినందుకు వాల్మీకి కుల పెద్దలకు ప్రతి ఒక్కరికి నమస్కారం చేస్తున్నాం.
జై వాల్మీకి. శ్రీరామనవమి సందర్భంగా ప్రతి ఒక్క హిందువుకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ, అదేవిధంగా మా అధ్యక్షులు పుడి శ్రీనివాసరావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఈ మధ్యనే మా నాన్నగారు ఎస్పీ మీద మా ప్రోగ్రాం గురించి మాట్లాడడానికి ఢిల్లీ వెళ్ళి దానికి ఒక పరిష్కారాన్ని కనుక్కొని వచ్చాను. దాని మీద మాట్లాడాలని చాలా ఉంది కానీ అవకాశం రాకపోవడంతో ఇప్పుడు మా మీడియా ముందు మాట్లాడుతున్నాము. అన్నగారు పోయి ఢిల్లీలో ఎస్టీ ప్రభుత్వం ఇంతవరకు ఎంతమంది అయితే అధ్యక్షులుగా ఉన్నారో వాళ్ళు ఇంతవరకు ఢిల్లీకి పోయింది లేదు, మాట్లాడింది లేదు. మొట్టమొదటి మదనపల్లి నుండి పులి శ్రీనివాసులు గారు మాత్రం వెళ్ళి ఢిల్లీ వ్యాప్తంగా ఎస్టీ ప్రభుత్వం గురించి వివరించి రావడం జరిగింది. అది మన వాల్మీకి అందరూ హర్షించదగ్గ విషయం. ఎందుకంటే గతంలో ఎంతోమంది అధ్యక్షులు ఉన్నారు కానీ ఢిల్లీ దాకా తీసుకెళ్ళిన వ్యక్తి అయితే నాకు తెలిసి ఇంతవరకు మదనపల్లిలో లేదు. మొట్టమొదటిగా శ్రీనివాసులు మాత్రం వెళ్ళి వచ్చారు కాబట్టి ఆయన మనస్ఫూర్తిగా వాల్మీకి కుటుంబ సభ్యులందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ జై వాల్మీకి. జై వాల్మీకి. ఎన్నికలప్పుడు గుర్తుకొస్తాము, గెలిచినంక మీ గడప దాటము, ఓటు బ్యాంకుగా నీ గనపడతాం, పల్లకి మోసే బోయలమైతం, రాత్రికి రాత్రే బిల్లులు అమలు, రాజ్యం చేసే అసలు కుట్రలు, నోరు మెదపని కొన్ని పార్టీలు, చూసి అడగని మన నాయకులు. అరే మన హక్కులకై గొంతులే పండి, పార్టీ జెండా పాతరేయండి, వాల్మీకి జెండా ఎత్తి పట్టండి, బోయల దమ్మును చూపించండి. ఇక నడో లే బోయన్నా, తిరగబడేటి సమయమే ఇదిరా, లే బోయన్నా, సింహమోలే గర్జించి దూకరా, లే బోయన్నా, బానిస బతుకులు వీడుదామురా, లే బోయన్నా, పరిగీసి ఇక పోరు చేయరా. రాజ్యం ఎప్పుడు రాజుల పక్షం, ప్రజల భద్రత గాలిలో దీపం, అధికారం మన చేతిలో ఖడ్గం, అందుకొనుడే కావాలి ధ్యేయం. ఒక్కరిగా గొప్పగా ఎదగండి, ఒక్క తాటిపై కలిసి నడవండి, జాతి పేరు చెప్పి బతకకండి, జాతి కొరకు ముందే నిలవండి. అరే యుద్ధం చేయక కదులు ముందుకు, బోయల ఎస్టీ సాధన కొరకు, ఆత్మ గౌరవ జెండనందుకో, తాడో పేడో తేల్చే వరకు. ఓ బోయన్నా లే బోయన్నా, తిరగబడేటి సమయమే ఇదిరా, లే బోయన్నా, సింహమోలే గర్జించి దూకరా, లే బోయన్నా, బానిస బతుకులు వీడుదామురా, లే బోయన్నా, పరిగీసి ఇక పోరు చేయరా. అందరి కోసమై జనముల జెండను పట్టాలే, బతుకుల్లో వెలుగులు నింపా బహుజన వాదం ఎత్తాలే, ఎదిగే బిడ్డల చూసి పేదల పొత్తును దలువాలే, ప్రజల దండును గట్టి ఉద్యమ కాగడనెత్తాలే, నింగిలో అమరుల దలిసి నీలి వందనమంటూ చరితను రాసిన గొప్ప మహనీయుల కలలేగంటూ, పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరయ్యాలే, అందరి కోసమై జనముల జెండను పట్టాలే, బతుకుల్లో వెలుగులు నింపా బహుజన వాదం ఎత్తాలే. సిర్రాసిటికే అందుకున్న సీకటి వాడల్లో, జబ్బకు జెండను గట్టి బహుజన దండోరెయ్యాలు, మోగును గట్టి తాడెక్కే గౌడన్నల బతుకుల్లో, నింగికి రాకెట్ పంపించే రోజులు రావాలు, అడవిల బతికే ఆదివాసి గిరిజన
బహుజన తండాలో బంజారా బతుకుల్లో బహుజన వెలుగులు వంచాలు వేల మందలుగా సేనా గొల్ల కురుమల గడపల్లో గోసలు తీరాలంటే బహుజన జెండను మొయ్యాలు బానిస బతుకులే పోయి మన రోజులు రావాలంటే అనగారిన వర్గాలకు అధికారం దక్కాలంటే బానిస బతుకులే పోయి మా రోజులు రావాలంటే అనగారిన వర్గాలకు అధికారం దక్కాలంటే పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరయ్యాలు అందరి కోసమై జనముల జెండను పట్టాలే బతుకుల్లో వెలుగులు నింప బహుజన వాదం ఎత్తాలే బండను రెండుగా చీల్చేనా వడ్డెర జాతుల్లో అభివృద్ధికి అడ్డం గీసిన కంచెను బద్దలు కొట్టాలు వలనే అల్లి చెరువుల చేపలు పట్టిన ఇళ్లల్లో ఏటికి ఎదురీదే ఉద్యమ నావై సాగాలు మూట ముళ్ళ బట్టి కదిలే సంచార జాతుల్లో ఈ దేశం గల్లా పెట్టె పైన అధికారం రావాలు కమ్మరి కుమ్మరి సాకలి మంగలి సర్వజనులలో చట్టాల అమలుకాడా మా సంతకముండాలో వేరులయ్యి పారుతున్న జాతులు ఒక్కటి కావాలో వేల ఏళ్ళ బానిసత్వం పోయి దేశం నేలాలో వేరులయ్యి పారుతున్న జాతులు ఒక్కటి కావాలో వేల ఏళ్ళ బానిసత్వం పోయి దేశం నేలాలో పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరయ్యాలో అందరి కోసమై జనముల జెండను పట్టాలే బతుకుల్లో వెలుగులు నింప బహుజన వాదం ఎత్తాలే రంగులు అద్ది బట్టనేస చేనేతల రాతల్లో అగ్గి పెట్ట చీరల్లిన చేతులు చరితలు రాయాలు ఎర్రటి ఎండకు పని చేసే కూలీల చెమటల్లో దినదిన గండపు బతుకులే ఇక బందైపోవాలు కాలికి గజ్జను గట్టి గొంతెట్టె కళాకారులలో పార్లమెంటుకు పంపే పాటల బాణిని గట్టాలు అసువులు బాసిన అమరుల ఆశయ సాధనలే రేపటి బహుజన రాజ్యంలో కల నిజమైపోవాలు ఉద్యమాల నేల పైన మరో యుద్ధమే చెయ్యాలో సబ్బండ వర్గాలన్నీ బహుజన పత్తును చూడాలో ఉద్యమాల నేల పైన మరో యుద్ధమే చెయ్యాలో సబ్బండ వర్గాలన్నీ బహుజన పత్తును చూడాలో పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరయ్యాలో అందరి కోసమై జనముల జెండను పట్టాలే బతుకుల్లో వెలుగులు నింప బహుజన వాదం ఎత్తాలే ఎదిగే బిడ్డల చూసి పేదల పొద్దును దలువాలే ప్రజల దండును గట్టి ఉద్యమ కాగడనెత్తాలే నింగిలో అమరుల తలిసి నీలి వందనమంటూ చరితను రాసిన గొప్ప మహనీయుల కలలేగంటూ పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరయ్యాలే అందరి కోసమై జనముల జెండను పట్టాలే బతుకుల్లో వెలుగులు నింప బహుజన వాదం ఎత్తాలే రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్లో రామనామ మనోరమే. ముందుగా తెలుగు రాష్ట్ర ప్రజలకందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తరఫున అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ మరియు అలాగే పుట్టినరోజు జరుపుకుంటున్న గౌరవనీయులైన పులి శ్రీనివాసులు అన్నగారు రాష్ట్ర వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపకులు అధ్యక్షుల వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన వాల్మీకి రిజర్వేషన్ కొరకు మరింత ఉద్యమం మరింత ఉద్యుక్తంగా చేయాలని మరీ కోరుకుంటూ పుంగనూరు నియోజకవర్గ మీడియా ప్రతినిధి మునిగంటి నాగమణికంట. జై వాల్మీకి, జై వాల్మీకి. జై వాల్మీకి, జై వాల్మీకి, జై జై వాల్మీకి. వందే వాల్మీకి కోకిలం వాల్మీకి మహర్షి
వాల్మీకి మహర్షి వారైన వాల్మీకి మహర్షి రామాయణం రచించినటువంటి శ్రీరామచంద్రుని గొప్ప కీర్తి ప్రతిష్టలను మన దేశమంతా వ్యాప్తి చెందేటట్టు చేసిందంటే ఒక్క వాల్మీకి మహర్షి మాత్రమే. అదే జన్మదిన శుభాకాంక్షల్లో మన పులి శ్రీనివాసులన్న మన రాష్ట్ర అధ్యక్షుడైన వాల్మీకి నగరం పులి శ్రీనివాసులన్న గారు జై వాల్మీకి, జై వాల్మీకి, జై వాల్మీకి, జై వాల్మీకి. అన్న 7 అడుగులు కులారం తీసుకొని చేసినాడు. 7 అడుగులు నేను ఉండేదే 6 అడుగులు. నేను అడిగి అడిగి పోయి చెప్పాను. అప్పుడే అయ్యో రామచంద్ర ఏమన్నా మర్చిపోయినారు అనుకుంటే ఇక్కడ చూస్తున్న వాళ్ళు మొత్తానికి ఆన్ చేసుకునేవరా? శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ప్రజలకి, వాల్మీకి సంఘం నాయకులకి, ప్రతి ఒక్కరికి ఈరోజు మహాకార్యంగా రాష్ట్ర వ్యాప్తంగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ప్రతి వాడల ప్రపంచమంతా మన ఇండియా మొత్తము రాష్ట్రంలోన శ్రీరామనవమి జరుపుకుంటూ అందరూ కూడా సుఖ సంతోషాలు ఆరోగ్యాల్లో అందరూ కూడా తొలతోగతా ఉండాలని ఈరోజు పులి శ్రీనివాసులు శ్రీరామనవమి రోజున జన్మించడం, పుట్టడము ఆయనలో ఒక గొప్ప సంకల్పము, గొప్ప వ్యక్తిత్వము. ఈరోజు మహాత్మ్యము, ఆ మహాత్మ్యం ద్వారానే కూడా మేమంతా కూడా ఆయన ఎదుగుదల, ఆయన చేసే పనులన్నీ కూడా దాంట్లో చాలా గొప్ప వ్యక్తిత్వం ఆయనలో ఉంది. కాబట్టి ఆ పుట్టుతోనే ఆ వచ్చినది కూడా ఒక ఈ సభాముఖంగా అందరూ కూడా నేను భావిస్తాను. ఎందుకంటే ఈరోజు ఆయన శ్రీరామనవమి రోజు పుట్టినరోజు జరుపుకోవడము వాల్మీకి సంఘం తరఫున, ప్రజా సంఘాల తరఫున, ప్రజలందరి తరఫున కూడా ఈరోజు ఆయన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకున్నాం. ఆయన ఆరోగ్యంగా ఉండాలా, ఆయన కుటుంబం కానీ, ఆయన కానీ దేవదేవుని ఆశీస్సులు ఆయనకు ఉండాలా. ఇట్లాంటివి ఎన్నో కార్యక్రమాలు చేయాలా, చేసి అందరినీ కలుపుకునే వ్యక్తి రూము ఆయనకు రావాలా, మంచి గుణం ఆయనకు రావాలా, మనసు పూర్తిగా కూడా ఆయనకి ప్రశాంతతగా శ్రీరామచంద్రుడి ఏ విధంగా మనము పాలన అందిస్తామో ఆ మాదిరిగా అన్ని విధాలుగా కూడా ఆయనకి ఆ దేవుడు ఆ దేవదేవుడు అందరూ కూడా ఆయన ఆరోగ్యాలు అన్నీ కూడా ఆయనకి అందరినీ కలుపుకునే విధంగా నడుచుకోవాలని పక్కన దేశంలో కానీ మన పులి రమణ కానీ, మన ముత్తూరు మణి కానీ అంతా మంచి యువ నాయకులుగా పలమనేరు నియోజకవర్గం వచ్చినారు. వీళ్ళందరి ఆధ్వర్యంలో మన కొత్తకోట నుంచి కూడా మన యువ నాయకుడు వచ్చినాడు. వీళ్ళందరి ఆధారంలో శ్యామలమ్మ కానీ వీళ్ళందరూ కూడా మహిళలందరూ కూడా ఆయనకి ముందుకు తీసుకుపోయి ఆ విషయం ఎప్పుడు చూసినా ఏ క్షణం కానీ, ఏ గంట కానీ, ఎప్పుడు కూడా కానీ వాల్మీకి ఎస్టీ కావాలనే తపనే ఆయనకి ఎక్కువ ఉంది. దీనికంతా కూడా మేము ఆయన్ని అభినందిస్తూ, ఆయనకి థ్యాంక్స్ చెప్తూ ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు చేయాలా. అందరూ సంఘాలుగా కలుపుకొని ఒక లిజెండ్గా పోవాలని, కుళ్ళు క్రోధం అన్నీ పక్కన పెట్టి ఒక లిజెండ్గా పోతారని, పోవాలని మా ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన
మన వాల్మీకి సంఘం నాయకులకి పెద్దలకి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తాను. గంగరాజన్నకి జై జై వాల్మీకి. అలాగే మన వాల్మీకి ముద్దుబిడ్డ ఈరోజు జన్మించిన దానికి మన పులి శ్రీనివాసవర్మ గారికి రాష్ట్ర అధ్యక్షుడికి మన ధన్యవాదాలు, శుభాకాంక్షలు. అలాగే మన ఆయనకి ముందు నూరేళ్ళుగా ఆయుషిగా ఉండి మన వాల్మీకి కుటుంబానికి తోడ్పడి ఉండాలి. మనం కూడా అందరూ కలిసికట్టుగా ఆయనకి సహకరించి ముందుకు చేసుకోవాలా. మన ఎస్టీ సాధన కోసం పాటుపడతారు. ఆయన కూడా మనం అందరూ ఎన్నుకుంటే సపోర్ట్ చేసి ముందు కల్పించాలా ఎస్టీ సాధన కోసం అనేసి. అలాగే వెంకటరమణ గారిని అదే మన సద్దల జయసింహ గారికి ఉపాధ్యక్షుడు, అలాగే మన గర్భంజన్ మన పన్నెండు అధ్యక్షుడు గారికి, అలాగే మన గర్భంజన్ మన ప్రధాన కార్యదర్శి ఉప్పన్న గారికి, అలాగే మల్లప్పన్న గారికి, అదే మణికంఠ గారికి, రెడ్డప్పన్న గారికి, అలాగే నాగేంద్ర గారికి అందరికీ నమస్కారం. గౌరవనీయులు పూజ్యులు మనం ఈరోజు ఏమి విషయం జరుపుకుంటున్నామంటే వాల్మీకి మహర్షి రచించిందే కావ్యం రామాయణం. ఆ రామాయణంలో శ్రీరామచంద్రుని పుట్టుకతో ప్రారంభిస్తాం. కాబట్టి మన రాష్ట్ర వాల్మీకి కుటుంబీకులు కూడా కావాలి మనస్ఫూర్తిగా ఇప్పుడు పాదాలు వాళ్ళకి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మన రాష్ట్ర అధ్యక్షుడు మరియు ఉపాధ్యక్షుడు గారు పెద్దలందరికీ కూడా ఈ వేదికను అనుగ్రహించినటువంటి పెద్దలు వాల్మీకి పురుషులైతేనేమి, మన అక్కగారు అయితేమి, చెల్లెలు గారు అయితేమి, మొత్తానికి కూడా ఈరోజు మదనపల్లిలో మన పులి శ్రీనివాసులు గారు ఇదే ఒక శ్రీరామ జన్మ నక్షత్రంలో పుట్టి అదే నక్షత్రంలో మన కులానికి ఎస్టీ సాధన కోసం పాటుపడుతున్నాడు. కాబట్టి ఆయన ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు మన కోసం ఎల్లవేళలా ఆయన కృషి చేస్తున్నాడు. కాబట్టి ఆయనకి ఆరోగ్యాలు నిండుగా ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ కూడా నమస్కారం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ కర్తవ్యం రామరామ మనోరమే. ఈరోజు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాల్మీకి సంఘం తరపున శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ మరియు అలాగే శ్రీ పులి శ్రీనివాసులు అన్న గారు రాష్ట్ర వాల్మీకి సంఘ అధ్యక్షుల వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాగే మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని, మన వాల్మీకిలో ఎస్టీ రిజర్వేషన్ సాధనకై మరింతగా మీరు ముందుకు సాగాలని, మీ వెంట మేము ఉంటామని, మేము మీకు అండగా ఉంటామని వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ తరపున మరీ కోరుచున్నాము. అలాగే పుంగనూరు నియోజకవర్గ మీడియా ప్రతినిధి తరపున మీకు ఎల్లవేళలా మేము సపోర్ట్ ఉంటామని మీకు మరీ కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే. జై వాల్మీకి. పేరు అరవ నిర్మలమ్మ. మా అధ్యక్షుల పేరు శ్రీనివాసులు. శ్రీరామచంద్రుడు పుట్టిన దినము మా అన్నగారు కూడా పుట్టినాడు. అన్న అందరికీ ఆదర్శవంతుడై ఢిల్లీ నుండి గల్లీ వరకు పోరాడుతున్నాడు. ఎక్కడ ఊరులో వాడలో ఎక్కడ ఉన్నా ఒక్క ఇల్లున్నా శోధించుకొని వచ్చి ఏమ్మా మీరు ఎక్కడే ఉంటారో రాండమ్మా, మీ బాధలు ఏమన్నా ఉంటే నేను చూస్తానని చెప్పి ప్రతి ఒక్క మనిషిని వాదాడుగా ఒక్క
కాదమ్మా, అందరం ఇద్దరుగా ఉండి పోరాడుతుంటే మనం ఏమైనా చేయగలమని అన్నగారు వాల్మీకుల కోసం ఎంతో కష్టపడి అందరినీ ముందుకు తీసుకునే విధంగా పోతే విజయవాడకు కూడా చంద్రబాబు నాయుడు వరకు తీసుకొని పోయి 2 రోజులు కాకుండా వారం పొడవున కావాలంటే అక్కడ ఉద్యమాలు చేసి గెలిపిస్తాడనే ధీమా మాకు ఉన్నది. కాబట్టి వాల్మీకులు అందరూ చేయి కలుపుకొని అన్నగారు మా అధ్యక్షుడు శ్రీనివాసరావు చెప్పినట్టు ఆయన చెప్పిన మేరకు మేము ఆయన చెప్పిన బాటలో నడిచి విజయవాడకు వచ్చి ధర్నా చేస్తామని మా అన్నగారు పుట్టిన దినం ప్రమాణకం చేస్తామని. జై వాల్మీకి, జై వాల్మీకి. పూజంతం రామ రామైతి మధురం మధురాక్షరం ఆరోగ్య కవితాశకం ఇదే వాల్మీకి. ముందుగా వాల్మీకి మహర్షికి శతకోటి వందనాలు తెలుపుకుంటూ, అలాగే శ్రీరామనవమి పండుగ రోజున మన వాల్మీకి రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు పులి శ్రీనివాసులు అన్నగారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాల్మీకి సోదరులకు, వాల్మీకి కుటుంబ సభ్యులకి, వాల్మీకి పెద్దలకు, పిల్లలకు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ రాష్ట్రంలో 76 సంవత్సరాలుగా పడుతున్నటువంటి వాల్మీకి ఇబ్బందులను, అలాగే వాల్మీకి ఎస్టీ రిజర్వేషన్ గురించి పోరాడుతున్న మా ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షులు పులి శ్రీనివాసులు అన్న గారికి ఒక గ్రామ స్థాయి నుంచి, ఒక మండల స్థాయి నుంచి, ఒక జిల్లా స్థాయి నుంచి ప్రతి ఒక్క ఊరికి, ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళి మన వాల్మీకి చరిత్ర గురించి పరిష్కరించాలని, వాల్మీకి ఎస్టీ రిజర్వేషన్ కోసము మనకి వాల్మీకి ఎస్టీ రిజర్వేషన్ వస్తే ఏ పనాలు వస్తాయి, వాల్మీకి రిజర్వేషన్ అంటే ఏమి, వాల్మీకి ఎస్టీ రిజర్వేషన్ అంటే ఫలాని వృత్తి ఉంటుంది అని చెప్పి తెలియజేసినటువంటి మన వాల్మీకి సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు పులి శ్రీనివాసులు అన్న. కాబట్టి మనమందరూ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి వాల్మీకులందరూ కూడా వాల్మీకి ఎస్టీ సాధనకై, వాల్మీకి ఎస్టీ పోరాటానికై మనమందరూ కూడా ముందుండి కష్టపడి ఒకరిలో ఒకరు అడుగు వేసుకొని, ఒక్కరు కాదు కనీసం మన వెనకతరం అయినటువంటి మన జాతి, మన కులం కోసము మనమందరూ ముందుండి కష్టపడి పోరాడాలని, అలాగే ఈ దేశవ్యాప్తంగా రామ 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 అంటూ రామ భజనలు చేసినటువంటి కళాకారులకి, అలాగే మన భారత నరేంద్ర మోడీ గారికి నేను తెలియజేయడం ఏమనగా, మేము వాల్మీకులు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు, వాల్మీకులు ఏం కోల్పోయినారు, ఆ జాతి శ్రీరాముడి చరిత్రను ఎటువంటి నిఖిలతలతో అతికించినారు. కాబట్టి ఇవన్నీ కొన్ని విషయాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇవి చాలా మాట్లాడుకోవాలా. ఎందుకంటే ఇప్పుడు తెలియజేయడం ఏమంటే, వాల్మీకి ఎస్టీ రిజర్వేషన్ గురించి కేంద్రంలో వెంటనే బిల్లు పాస్ చేస్తే మేము ఉద్యమాలు ఆపుతాం, లేదంటే ఒక మండల స్థాయి నుంచి కానీ, ఒక గ్రామ స్థాయి కానీ నుంచి జిల్లా స్థాయి వరకు కూడా మేము పోరాటాలు ఆపము. ఖచ్చితంగా చెప్తున్నాము. వాల్మీకులు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారో మాకందరికీ తెలుసు, మేమందరూ కూడా చూస్తున్నాము. కాబట్టి మీరు వెంటనే మా వాల్మీకి ఎస్టీ రిజర్వేషన్ బిల్లు గురించి వెంటనే మీరు పాస్ చేస్తే, మరి ముఖ్యంగా మేము తెలియజేయడం ఏమంటే, వాల్మీకి ఎస్టీ రిజర్వేషన్ గురించి మీరు ముందుగా మా వాల్మీకులు గురించి మీరు వెంటనే పరిష్కరించాలని మేము కోరుకుంటూ, అలాగే ఈ దేశంలో అనేక ఇబ్బందులు పడుతున్న కులం ఏదైనా ఉంది అంటే అది ఒక వాల్మీకి జాతి మాత్రమే. కాబట్టి వెంటనే వాల్మీకులకి న్యాయం చేయాలని నరేంద్ర మోడీని కానీ, రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ, కేంద్ర ప్రభుత్వాన్ని కానీ మేమంతా కూడా నిలదీసి అడుగుతున్నాము. ఈరోజు ఈ అన్ని కులాలు ఉన్నాయి ఈ దేశంలో, ఏ కులాలకైనా కానీ న్యాయం చేసినారు, కానీ ఒక్క వాల్మీకి జాతికి మాత్రమే అన్యాయం చేస్తున్నారు. కాబట్టి వాల్మీకి జాతికి ముందుగానే వాల్మీకి జాతి గొప్పతనాన్ని మీకు తెలుసు. వాల్మీకి లేకపోతే ఈరోజు రాముడు లేడు, రాముడు లేకపోతే ఈరోజు ఆంజనేయ స్వామి లేడు. కాబట్టి వాల్మీకి ముందుగా ఉన్నాడు. కాబట్టి వాల్మీకి ఎస్టీ రిజర్వేషన్ గురించి మీరు చర్చించి ముందుగా మా వాల్మీకులకి న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటూ, జై వాల్మీకి, జై శ్రీరామ్. ఈరోజు శ్రీరామనవమి జరుపుకుంటున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ
వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. శ్రీరాముని అడుగు జాడల్లో నడిచిన సీతాదేవికి కానీ, లక్ష్మణునికి కానీ, ఆంజనేయ స్వామికి కానీ రాముడు అంటే ఇలా ఉంటాడు చూపించడం మొట్టమొదటిగా ఎవరైనా చూపించినారంటే సీతకు రాముడు ఇలా ఉండాలి, అన్నదమ్ములు ఎలా ఉండాలి, మనం రక్త సంబంధాల గురించి మనం ఎట్లుంటే బాగుంటుంది అని చెప్పి మొట్టమొదటిగా రామాయణ సృష్టికర్త అయిన మన వాల్మీకి మహర్షి రామాయణం గురించి చెప్పి రామాయణాన్ని రచించి ఆయన ఈరోజు రాముని గొప్పతనం ఏమైనా ఉంది అంటే మొట్టమొదటిగా మన వాల్మీకి మహర్షి పుణ్యమది. ఎన్నో యుగాల నుంచి వాల్మీకుల గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. శ్రీరాముని వంశంలో పుట్టిన శ్రీరామ నవమి సందర్భంగా ఈరోజు మదనపల్లిలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షులు పులి శ్రీనివాసులు అన్నగారికి మేము చాలా రుణపడి ఉన్నాము. ఎందుకంటే ఆయన దేశం కోసం, రాష్ట్రం కోసము, వాల్మీకుల జనాభా కోసమే నిత్యం కృషి చేస్తున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి అడుగుజాడల్లో నడచడము మాకు చాలా సంతోషకరంగా ఉంది. అదేవిధంగా ఈరోజు శ్రీరామనవమి రోజునే ఆయన పుట్టినరోజు జరుపుకోవడం మరింత సంతోషంగా ఉంది మా వాల్మీకులకు. ఆయన ఎన్నో రోడ్డు రోకాలు కానీ, ఎన్నో సంఘాలు కానీ, ఎన్నో సభలు కానీ ప్రతి ఒక్క తాన పల్లి నుంచి టౌన్ వరకు, టౌన్ నుంచి ఢిల్లీ వరకు వాల్మీకుల గురించి మొట్టమొదటిగా మాట్లాడిన వ్యక్తి పులి శ్రీనివాసులు గారే. ఢిల్లీలో కూడా వాల్మీకులు జరుగుతున్న అన్యాయాలు వివరించి మన రీసెంట్గా వచ్చి వాల్మీకులకు మేము కోల్పోయిన ఎస్టీ జాబితాలో చేర్చేంత వరకు వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ తరఫున ప్రతి ఒక్క ఊరిలోన, ప్రతి ఒక్క వాడలోన, ఢిల్లీ నుంచి గల్లీ దాకా ప్రతి ఒక్కరిని వాల్మీకులంతా ఏకం చేసి ఏకఛత్రాధిపత్యంగా నిలబెట్టి వాల్మీకులు ఎస్టీ జాబితాలో వచ్చేంత వరకు నా ప్రాణం ఉండేంత వరకు కష్టపడతానని చెప్పిన వ్యక్తి మొట్టమొదటిగా మన పులి శ్రీనివాసులు అన్న గారు. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ తరఫున మన పెద్దల గంగరాజన్న కానీ, మల్లన్న గారు కానీ, మన ప్రతి ఒక్కరూ వాల్మీకి సంఘం తరఫున పలమనేరు నియోజకవర్గం నుంచి కూడా జనాలు అందరూ వచ్చినారు. అన్నోళ్ళు పుంగళూరు నియోజకవర్గం నుంచి వచ్చినారు. మన ఎమ్మెల్యే గారు కూడా వచ్చినారు. ప్రతి ఒక్కరూ వచ్చి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి, నువ్వు ఉద్యమకారుడయ్యా, నీ ఉద్యమాలు నిలబొద్దు, నీ వెంట మేము ఉంటామని చెప్పి ప్రతి ఒక్కరూ వచ్చి ఆయన భుజం తడతా అంటే మేము ఎన్నకంటే నడుచున్నాం కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా శ్రీరామనంతంలో పుట్టిన అదే రోజు ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ తరఫున వాల్మీకి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా వర్క్ చేస్తున్నాను. నా పేరు సద్దల దేశమ్మ. ఇప్పుడు వచ్చిన వాల్మీకి కుల పెద్దలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై వాల్మీకి, జై వాల్మీకి, జై శ్రీరామ్, జై వాల్మీకి, జై భక్త కన్నప్ప, జై శబరి, జై గుహుడు, జై వాల్మీకి, జై ధర్మవేదుడు, పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ కవితాశాఖం వందే వాల్మీకి కోకిలం. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా శ్రీరాముడు నడిచినటువంటి ధర్మ మార్గంలో ఆయన అనుసరించినటువంటి 16 గుణాలతో మానవాళి అంతా ధర్మం వైపు నడవాలని, బంధాలు బంధుత్వాలకు పెద్దపీట వేయాలని, మానవులు ఉన్నంత వరకు ఈ రాముని పేరు తలచాలని వాల్మీకి మహర్షి 16,000 సంవత్సరాల క్రితం 24,000 శ్లోకాలతో 6 ఖాండాలుగా సంపూర్ణ రామాయణాన్ని లిఖించి శ్రీరామ తత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా నింపినటువంటి ఆ వాల్మీకి మహర్షి సంతతులమైనటువంటి మేమందరము ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి వాల్మీకులందరూ పెద్ద సంఖ్యలో ఈ శ్రీరామనవమిని నిర్వహించుకుంటూ హిందూ మతాన్ని, హిందూ ధర్మాన్ని, హిందూ సాంప్రదాయాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నాం. మరి ఈ శ్రీరామనవమి సందర్భంగా హిందువులందరికీ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులందరి తరఫున
ఆ శ్రీరాముని చల్లని కరుణా కటాక్షాలు ఉండి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంతో ఆయురారోగ్యాలతో సకల సౌభాగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగాలని మరి రాబోయే రోజుల్లో అన్నదమ్ముల్లాగా ప్రతి ఒక్కరూ మలిగి ఆ రామలక్ష్మణులు చూపించినటువంటి మార్గంలో ఆ సీత ఇచ్చినటువంటి పాతివర్తాన్ని ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకొని పోయి శ్రీరాముని చరిత్రను ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే చిన్నప్పటి నుంచినే ప్రతి ఒక్క బిడ్డకు తెలియజేసి రామతత్వాన్ని నింపాలని చెప్పి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులందరి తరఫున కోరుకుంటూ మరి ఈరోజు అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి నియోజకవర్గం నందు సొసైటీ కాలనీ పార్కులో వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలను అట్టహాసంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో విచ్చేసినటువంటి హిందూ బాంధవులందరికీ, ముఖ్యంగా వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులకు మరి ఈ కార్యక్రమానికి మద్దతు తెలియజేసి విచ్చేసినటువంటి తెలుగుదేశం, వైసీపీ, కాంగ్రెస్, బీజేపీ, జనసేన, మరి ఇతర సిపిఐ, సిపిఎం, మరి బహుజన సేన, మరి ప్రజా సంఘాలు, కుల సంఘాలు, మరి మేధావులు అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమానికి ముందుండి నడిపించడం జరిగింది. ఇందులో కర్ణాటక నుంచి, తెలంగాణ నుంచి, మరి తమిళనాడు నుంచి కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోయినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మరి ఈ అన్నదానాన్ని నిర్వహించినటువంటి కొత్తగూడెం శేఖర గారికి, మరి ఈ కార్యక్రమానికి నెల నుంచి కష్టపడుతూ నాతో పాటు నడిచినటువంటి రాష్ట్ర ఉపాధ్యక్షులు సద్దల జయసింహ గారికి, మదనపల్లి నియోజకవర్గ యువత అధ్యక్షుడు ముక్కండ్ల జగదీష్ గారికి, మరి భోజనం ఈరోజు వడ్డించినటువంటి మరి టెంకాయలు అరవ శేఖరన్న గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ జయప్రదం చేసినటువంటి మదనపల్లి, తంబల్లపల్లి, పుంగునూరు, పీలేరు, పలమనేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల జిల్లాల నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు రాముని ఎవరైతే పూజిస్తున్నారో, రాముని పేరు ఎవరైతే తలుస్తున్నారో, రాముని మార్గంలో నడచాలని ఎవరైతే అంటున్నారో వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం, రాముని తీసుకొని వచ్చినటువంటి వాల్మీకి మహర్షిని ఈరోజు మనమందరూ కూడా గుర్తుంచుకోవాలా. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గ్రామం నుండి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రాముని గుళ్ళన్నింటిలో కూడా వాల్మీకి మహర్షి విగ్రహాలను ప్రతిష్ఠించాలని చెప్పి, మరి రామునికి చరిత్రలో అడుగడుగున ఆయనకు ధర్మాన్ని నేర్పించినటువంటి ధర్మవేదుడైతేనేమి, ఆయన ఆకలితో ఉన్నప్పుడు కడుపు నిండా అన్నం పెట్టినటువంటి శబరిమాత అయితేనేమి, ఆయన దిక్కుతోటని పరిస్థితుల్లో అడవుల్లో నడుస్తున్నప్పుడు మరి గుహుడు స్నేహితుడు ముందుండి నడిపించినటువంటి గుహుడైతేనేమి, మరి సైన్యం లేకోకుండా మరి రామనాసునితో ఎలా యుద్ధం చేయాలన్నప్పుడు మరి సుగ్రీవుడైతేనేమి, మరి ఆంజనేయ స్వామి అయితేనేమి, ప్రతి ఒక్కరు కూడా వాల్మీకి మహర్షి అంశంలో పుట్టినటువంటి వాల్మీకులు మాత్రమే ఈరోజు రాముణ్ణి ముందుకు తీసుకొని ప్రతి అడుగడుగున అంశంలో కూడా ముందుండి నడిపించి ఆయన జీవితాన్ని పరిపూర్ణం చేసినటువంటి వాల్మీకులకు ఈరోజు అందరూ కూడా ఈరోజు ముందు తెలుసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ వాల్మీకి మహర్షిని గుర్తు పెట్టుకోవాలని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో వాల్మీకులకు జరిగినటువంటి అన్యాయాన్ని, వాల్మీకులు కోల్పోయినటువంటి ఎస్టీ రిజర్వేషన్ని పునరుద్ధరించుకోవాలని 69 సంవత్సరాలుగా పోరాటాలు, ఉద్యమాలు చేస్తూ వస్తున్నాం. ఈ శ్రీరామనవమి రోజున రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలన్నిటికీ కూడా వాల్మీకుల స్థితిగతుల గురించి తెలిసినటువంటి మీరు, ఎన్నో పర్యాయాలు మా మీద కమిషన్లు వేసినటువంటి మీరు, ఎలక్షన్లు వచ్చినప్పుడంతా మమ్మల్ని ఎక్కువ కలుగుతామని చెప్పినటువంటి మీరు, కనీసం ఈ శ్రీరామనవమి రోజైనా మీ మాటను నిలబెట్టుకొని వాల్మీకులకు ఇచ్చినటువంటి హామీ ఎస్టీ పునరుద్ధరణ చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 50 లక్షల వాల్మీకుల తరఫున కోరుకుంటూ మరొక్కసారి ఈ
వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులందరి తరఫున శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై వాల్మీకి, జై వాల్మీకి, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మామూలు